అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను సోరకాయ కారపప్పలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ బియ్యపిండి తీసుకున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇది ఒక 1/2 kg వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 6 వరకు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, ఇంకా ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం వద్దనుకుంటే పచ్చికారంని కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ సోరకాయని ఇలా తురిమి పెట్టుకున్నానండి. దీన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ కలుపుతున్నానండి. ఇందులో కలుపుకోవడానికి ఎక్కువ నీళ్ళు పట్టవన్నమాట. ఎందుకంటే మన సోరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టవు. కారపప్పలు చేసుకోవడానికి పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఏదైనా కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా ఒత్తుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఈ వీడియోలో చూసిన విధంగా మనం ఒత్తుకున్న అప్పల్ని ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగే అన్నిటినీ చేసేసుకోవాలి. అంతే అండి, సోరకాయ కారపప్పులు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒక 2 to 3 days వరకు ఉంటాయండి. ఈ కారపప్పల్ని బియ్యపిండి స్వీట్తో లేదా పెరుగుతో తింటే చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.